Good morning students. I am Prasanna. Today's my topics are coefficient of coupling, energy stored in magnetic field and a transformer. Coefficient of coupling. Two coils ni very close to each other ga place చేసాము. Two coils ki ఉండే నెంబర్ ఆఫ్ టర్నింగ్స్ N1 N2 అలాగే పాస్ అయ్యే కరెంట్ I1 I2 తో రిప్రజెంట్ చేస్తున్నాము. సెల్ఫ్ ఇండక్టెన్స్ డెఫినిషన్ నుంచి L1 L2 ఈక్వేషన్స్ ని L1 equal to N1 by I1 and L2 equal to N2 by I2 గా రాసుకున్నాము. ఇక్కడ 1 2 అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆఫ్ ద 1 and 2 కాయిల్స్. సపోజ్ ఫస్ట్ కాయిల్లో I1 అనే కరెంట్ ఫ్లో అవడం వలన ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సెకండ్ కాయిల్లో ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది రిప్రజెంట్ చేసే ఈక్వేషను N2 equal to M21 I2. సిమిలర్గా సెకండ్ కాయిల్లో I2 కరెంట్ ఫ్లో అవడం వలన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్ అవుతున్న ఫస్ట్ కాయిల్ యొక్క ఈక్వేషన్ని N1512 equal to M12 I2. ఈ ఈక్వేషన్ 3 and 4ని సపోజ్ 512 equal to 52, 521 equal to 51 రాసుకుంటే M12 equal to M21 that equal to M maximum. ఈక్వేషన్ 5 and 6 ఈక్వేషన్స్ని ఈక్వేషన్ 3 and 4లోని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి N251 equal to M maximum I1, N152 equal to M maximum I2. 7 and 8 ఈక్వేషన్స్ అనుకుంటున్నాము. 2 ఈక్వేషన్స్ని మల్టిప్లై చేయడం వలన M maximum square equal to N151 by I1 into N252 by I2. 1 and 2 ఈక్వేషన్స్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అంటే N151 by I1 ప్లేస్లో L1, N252 by I2 ప్లేస్లో L2, అంటే M maximum square equal to L1 into L2. సో M maximum equal to root L1 into L2. మనం మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ టూ కాయిల్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి M equal to K into root L1 L2. K అనేది కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ బిట్వీన్ ద టూ కాయిల్స్. K వాల్యూ అనేది 0 to 1 వేరీ అవుతూ ఉంటుంది. ఇఫ్ K equal to 1 అయినప్పుడు కప్లింగ్ అనేది టైట్గా ఉండడం వలన ఎటువంటి ఫ్లక్స్ లీకేజ్ అనేది ఉండదు. K వాల్యూ 0 అయినప్పుడు అక్కడ టూ కాయిల్స్ మధ్యలోని కప్లింగ్ ఉండదు. అదే K వాల్యూ కనుక 0 కన్నా ఎక్కువ 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఆప్టిమమ్ కప్లింగ్ అనేది ఉంటుంది మోడరేట్గా. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక లాంగ్ సాలినాయిడ్ యొక్క లెంత్ L అనుకుంటున్నాము, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A అనుకుంటే కనుక ఒక లాంగ్ సాలినాయిడ్ లోపల కరెంట్ ఫ్లో అవడం వలన ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఆర్ ఎనర్జీ వాల్యూ అనేది ఎనర్జీ స్టోర్డ్ ఈక్వల్ టు ½ L into I0 square. ఇక్కడ ఇండక్టెన్స్ వాల్యూ Lకి ఈక్వేషన్ μ0 N square A into L సబ్స్టిట్యూట్ చేస్తే ½ μ0 N square AL into I0 square. ఇక్కడ ఉన్న ఈక్వేషన్లోని μ0 N I0 ప్లేస్లోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద సాలినాయిడ్ వాల్యూ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి బీని సబ్స్టిట్యూట్ చేస్తే ½ B² by μ0 into AL. ఎనర్జీ డెన్సిటీ ఇక్కడ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్గా రాస్తున్నాము. అంటే ఎనర్జీ డెన్సిటీకి ఇక్కడ సింబల్ యూతో ఇండికేట్ చేస్తున్నాము. క్యాపిటల్ U by A into L. ½ B² by μ0 AL by AL క్యాన్సిల్ అయిపోగా ½ B² by μ0. ఎనర్జీ డెన్సిటీ U equal to B² by 2 μ0 joule per meter cube. Transformer. A transformer is an alternating current static device which transfers electric power from one circuit to another circuit. ట్రాన్స్ఫార్మర్ అనేది మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ని సప్లై చేస్తున్నప్పుడు ఒక సర్క్యూట్లోని ఉండే వోల్టేజ్ని అంటే హై వోల్టేజ్ని అనదర్ సర్క్యూట్కి లో వోల్టేజ్గా, అలాగే లో వోల్టేజ్ని హై వోల్టేజ్గా చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాము. దీని వలన పవర్ లాస్ కూడా తక్కువగా ఉంటుంది.
ట్రాన్స్ఫార్మర్లోని ఇక్కడ ఫెర్రోమాగ్నెటిక్ కోర్కి 2 సైడ్స్ కూడా 2 కాయిల్స్ని వూండ్ చేయడం జరిగింది. ఈ 2 కాయిల్స్ కూడా ఎలక్ట్రికల్లీ ఇన్సులేటెడ్ బట్ దే ఆర్ కనెక్టెడ్ మ్యాగ్నెటికల్లీ. అటువంటి 2 కాయిల్స్ని ఇక్కడ N1 N2తో రిప్రజెంట్ చేస్తున్నాము. ఈ ఫెర్రోమాగ్నెటిక్ కోర్ కూడా నెంబర్ ఆఫ్ మెటాలిక్ స్ట్రిప్స్ అనేవి ఇక్కడ అటాచ్ అయి ఉంటాయి. అంటే ఒక్కొక్క స్ట్రిప్ కూడా మనకి ఇక్కడ వెరీ వెరీ థిన్గా ఉంటుంది. అలాంటివన్నీ కంబైన్ చేసి దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ మెటీరియల్కి 2 సైడ్స్ కూడా వైర్తోని వూండ్ చేయడం చుట్టడం జరిగింది. అంటే ఇది మనకి చూడడానికి సాలినాయిడ్లా కనిపిస్తుంది. వైర్ని ఈ ఫెర్రోమాగ్నెటిక్ కోర్కి వూండ్ చేయడం జరిగిందో ఇక్కడ మనం ప్రైమరీ కాయిల్ సెకండరీ కాయిల్గా తీసుకుంటున్నాము. ప్రైమరీ కాయిల్కి ఇన్పుట్ కరెంట్ని కనుక సప్లై చేసినప్పుడు ఆ ప్రైమరీ కాయిల్ నుంచి పాస్ అయ్యే కరెంట్ అనేది ఈ నెంబర్ ఆఫ్ టర్నింగ్స్లోని సర్క్యులర్ పాత్లో ఛార్జెస్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఛార్జెస్ సర్క్యులర్ పాత్లో ఫ్లో అవుతున్నాయో దీనికి పర్పెండిక్యులర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఇచ్చే ఇన్పుట్ అనేది ఆల్టర్నేటింగ్ కరెంట్ కాబట్టి ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది వేరీ అవడం వలన ఎప్పుడైతే కరెంట్ వేరీ అవుతుందో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అయింది అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కాబట్టి ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో వచ్చే చేంజెస్ వలన ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ మనం ప్రైమరీ కాయిల్కి నియర్గా సెకండరీ కాయిల్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఈ సెకండరీ కాయిల్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మనకి ఫైనల్గా అవుట్పుట్ అనేది సెకండరీ కాయిల్లోని అబ్జర్వ్ చేస్తాము. ఇక్కడ మ్యూచువల్ ఇండక్షన్ అనేది జరుగుతుంది. ప్రైమరీ కాయిల్ నుంచి సెకండరీ కాయిల్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి పాస్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ ప్రకారం మనకి ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్లోని ఇక్కడ ప్రైమరీ కాయిల్కి ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇన్పుట్ని సప్లై చేసినప్పుడు ఈ ప్రైమరీ కాయిల్లోని ఈ కరెంట్ ఫ్లో అవడం వలన ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది కాయిల్కి పర్పెండిక్యులర్గా ప్రొడ్యూస్ అవుతాయి. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సెకండరీ కాయిల్తో లింక్ అయ్యి సెకండరీ కాయిల్లో కూడా మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఈ ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ద్వారా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. ప్రైమరీ కాయిల్లో ప్రొడ్యూస్ అయ్యే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ε1తో ఇండికేట్ చేస్తున్నాము. సెకండరీ కాయిల్లో ప్రొడ్యూస్ అయ్యే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ε2తో ఇండికేట్ చేస్తున్నాము. మనకి అవుట్పుట్ వచ్చి సెకండరీ కాయిల్లోని ప్రొడ్యూస్ అవుతుంది. ప్రైమరీ కాయిల్లో ఫ్లో అయ్యే కరెంట్ I1తో ఇండికేట్ చేస్తున్నాము. సెకండరీ కాయిల్లోని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ని I2తో ఇండికేట్ చేస్తున్నాము. ఎనర్జీ అనేది ఇక్కడ వన్ కాయిల్ టు అనదర్ కాయిల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అది కూడా మ్యాగ్నెటిక్ కప్లింగ్ ద్వారా. మనం ఇన్పుట్ ఇచ్చేది ఆల్టర్నేటింగ్ కరెంట్ సప్లై చేస్తున్నాము సోర్స్ అనేది ప్రైమరీ కాయిల్కి. ఫైనల్గా మనకి ఎనర్జీ అనేది సెకండరీ కాయిల్లోని ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రైమరీ కాయిల్లోని నెంబర్ ఆఫ్ టర్న్స్ని N1తో రిప్రజెంట్ చేస్తున్నాము. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ కాయిల్ని N2తో రిప్రజెంట్ చేస్తున్నాము. The ratio of N2 by N1 is called as turns ratio or transformer ratio. This is represented by small a. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లోని నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ కాయిల్ కన్నా నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ కాయిల్లోని ఎక్కువగా ఉంటాయి. అంటే N2 ఈజ్ గ్రేటర్ దెన్ N1. ఇన్ కేస్ ఆఫ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లోని నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ కాయిల్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ కాయిల్ కన్నా ఎక్కువగా ఉంటాయి. అంటే N1 ఈజ్ గ్రేటర్ దెన్ N2.
Transformer operates on the principle of mutual induction. From Faraday's law of electromagnetic induction equal to minus m into di by dt. ఇక్కడ మనం ప్రైమరీ కాయిల్లో వోల్టేజ్ V1 అలాగే ప్రొడ్యూస్ అయిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ε1తో ఇండికేట్ చేస్తున్నాము. ఫ్రమ్ ఫ్యారడేస్ లా ఆఫ్ ఈక్వేషన్ నుంచి V1 ఈక్వల్ టు ε1 దట్ ఈక్వల్ టు మైనస్ n1 ఇంటూ d5dt. ఇక్కడ n1 అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ కాయిల్. సర్క్యూట్లోని ఇక్కడ n1 n2 టూ కాయిల్స్లోని ఉన్న నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి n1 is greater than n2 or n2 is greater than n1. either step up or step down ట్రాన్స్ఫార్మర్ ఏది యూజ్ చేసినా సరే ఇక్కడ టర్న్స్ ఎన్నున్నా ప్రైమరీ కాయిల్లో ఎంత మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది క్రియేట్ అవుతుందో సెకండరీ కాయిల్లో ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అలాగే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వాల్యూస్ కూడా సిమిలర్గా ఉంటాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది ఈక్వల్గా ఉండకపోయినా అక్కడ ప్రొడ్యూస్ అయిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వాల్యూస్ అలాగే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వాల్యూ కూడా సిమిలర్గా ఉంటాయి. ద సేమ్ ఫ్లక్స్ ఈజ్ లింక్డ్ విత్ ద సెకండరీ కాయిల్. దెన్ V2 ఈక్వల్ టు ε2 ఈక్వల్ టు మైనస్ n2 d5/dt. డివైడింగ్ ఈక్వేషన్ 2/1 చేసినప్పుడు ఇక్కడ V2/V1 ఈక్వల్ టు a ఆర్ ఇదే ఈక్వేషన్ని V2/V1 ఈక్వల్ టు n2/n1గా రాసుకుంటున్నాము. where A is turn ratio or transformer ratio. When N2 is greater than N1, then V2 is greater than V1 or A is greater than 1. ఈ కండిషన్స్లోని ట్రాన్స్ఫార్మర్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాము. ఇన్ కేస్ when N1 is greater than N2, then V1 is greater than V2 or A is less than 1. The transformer is known as step down transformer. ప్రైమరీ కాయిల్కి ఎంత వోల్టేజ్ అయితే అప్లై చేస్తున్నామో అంటే ఇన్పుట్ ఎంత ఇస్తున్నామో సెకండరీ కాయిల్లో ప్రొడ్యూస్ అయిన అవుట్పుట్ కూడా అంతే ఉండాలి సిమిలర్గా. మన ఇన్పుట్ వోల్టేజ్ అనేది అవుట్పుట్ వోల్టేజ్కి ఈక్వల్గా ఉండదు, కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్ అయినప్పుడు దెర్ ఈజ్ నో లాస్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఇన్పుట్ ఎంతైతే వోల్టేజ్ని అప్లై చేసామో మనకి అవుట్పుట్ కూడా అంతే వోల్టేజ్ ఉండాలి. అంటే V1 I1 ఈక్వల్ టు V2 I2. మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే I1/I2 ఈక్వల్ టు V2/V1 దట్ ఈక్వల్ టు టర్న్స్ రేషియో స్మాల్ a. ఇక్కడ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. అనేది ఇంక్రీజ్ అయినప్పుడు అవుట్పుట్ కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లోని. అదే మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది డిక్రీజ్ అయినప్పుడు అవుట్పుట్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లోని. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఐడియల్ ట్రాన్స్ఫార్మర్కి ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ V2 ఈక్వల్ టు I2/I1. మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఎఫిషియన్సీకి సింబల్ ఈటా, రేషియో ఆఫ్ అవుట్పుట్ పవర్ టు ద ఇన్పుట్ పవర్. సో V2 I2/V1 I1. అప్లికేషన్స్. మనం ట్రాన్స్ఫార్మర్ని లాంగ్ డిస్టెన్స్లోని ఎలక్ట్రిసిటీని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే రేడియో ట్రాన్స్మిటర్స్, టేప్ రికార్డర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేస్తాము, వెల్డింగ్స్లో యూజ్ చేస్తాము. రెక్టిఫికేషన్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇంటూ డైరెక్ట్ కరెంట్కి యూజ్ చేస్తాము. రేడియో కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లోని యూజ్ చేస్తాము వీటిని. పవర్ లాసెస్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్ లోపల పవర్ లాసెస్ అనేది ఫైనైట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైండింగ్, కోర్ లాసెస్, మ్యాగ్నెటిక్ లీకేజ్ ద్వారా మనం అబ్జర్వ్ చేస్తాము. ఫైనైట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైండింగ్లోని మనం తీసుకున్న ప్రైమరీ సెకండరీ కాయిల్స్లోని యూజ్ చేసే మెటీరియల్ని కాపర్ని కనుక యూజ్ చేస్తే ఇక్కడ తీసుకున్న కాయిల్ లోపల పాస్ అయ్యే కరెంటు ద్వారా సమ్ పార్ట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుంది. ఈ హీట్ ఎనర్జీ వలన మనకి అక్కడ పవర్ లాస్ అనేది ట్రాన్స్ఫార్మర్లోని జరుగుతుంది. ఈ లాసెస్నే మనం కాపర్ లాసెస్ అంటున్నాము. ఈ లాసెస్ని మనం మినిమైజ్ చేయడానికి తీసుకునే
కాయిల్కి థిక్గా తీసుకుంటాము. ఈ హీట్ అనేది రెసిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం తీసుకునే కాయిల్ని థిక్గా కనుక తీసుకుంటే ఈ కాపర్ లాసెస్ని మినిమైజ్ చేయొచ్చు. కోర్ లాసెస్ ఆర్ ఐరన్ లాసెస్ అండ్ హిస్టెరిసిస్ లాసెస్. ఐరన్ లాసెస్లోని మనం ప్రైమరీ కాయిల్ సెకండరీ కాయిల్ని వూండ్ చేయడానికి తీసుకున్న కోర్ని ఐరన్ మెటీరియల్తో తీసుకుంటాము. ఈ ఐరన్ కోర్కి ఎప్పుడైతే 2 కాయిల్స్ని అటాచ్ చేసి ఆల్టర్నేటింగ్ కరెంట్ని కాయిల్స్ ద్వారా పాస్ చేస్తున్నామో ఈ కాయిల్స్లోని ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ పాస్ అవ్వడం వలన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ వేరీ అవ్వడం వలన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా వేరీ అవుతుంది. ఈ వేరీ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ క్రియేట్స్ ఏ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది అంటే ఇండ్యూస్డ్ కరెంట్స్ అనేవి ఇక్కడ తీసుకున్న ఐరన్ కోర్లోని ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. వీటి వలన హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇటువంటి కండిషన్లోని కూడా సమ్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్నే మనం ఎడ్డీ కరెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. హిస్టెరిసిస్ లాసెస్. ప్రైమరీ కాయిల్లోని ఆల్టర్నేటింగ్ కరెంట్ని పాస్ చేస్తున్నాము. ఈ పాస్ అయిన కరెంట్ అనేది మనకి కాయిల్లోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. ఈ సప్లై చేసే ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది పాజిటివ్ హాఫ్ సైకిల్ కాయిల్ లోపల పాస్ అవుతున్నప్పుడు ఈ కాయిల్లో కరెంట్ వేరీ అవ్వడం వలన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడ మ్యాగ్నెటైజ్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేవి సెకండరీ కాయిల్తో లింక్ అయ్యి సెకండరీ కాయిల్లో కూడా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది వేరీ అవుతూ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా సెకండరీ కాయిల్లో కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. కరెంట్ వేరీ అవుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా వేరీ అవుతుంది. నెగిటివ్ హాఫ్ సైకిల్ కరెంట్ అనేది ఎప్పుడైతే ఫ్లో అవుతుందో మనకి అటువంటి కండిషన్లోని కాయిల్ అనేది డీమ్యాగ్నెటైజ్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ మ్యాగ్నటైజేషను డీమ్యాగ్నటైజేషను రెండూ జరగడం వలన ఇవి రిపీటెడ్గా మ్యాగ్నటైజేషన్ అవుతుంది. కాయిల్ అనేది మళ్ళీ డీమ్యాగ్నటైజేషన్ అవుతుంది. ఇటువంటి ప్రాసెస్లోని హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి కొంత పార్ట్ ఆఫ్ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అయిన లాసెస్ని మనం హిస్టెరిసిస్ లాసెస్ అంటున్నాము. మ్యాగ్నెటిక్ లీకేజ్ లాసెస్. ప్రైమరీ కాయిల్లోని ప్రొడ్యూస్ అయ్యే ఎంటైర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది సెకండరీ కాయిల్తోని కంప్లీట్గా లింక్ అవ్వకుండా కొంత పార్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది లీకేజ్ అవుతుంది, అంటే లాస్ అవుతుంది. ఇటువంటి ప్రాసెస్లోని ఎనర్జీ సప్లై అనేది ప్రైమరీ కాయిల్ నుంచి సెకండరీ కాయిల్కి కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అవ్వకుండా కొంత లాస్ అవుతుంది. ఈ ఎనర్జీ లాస్ని మనం మ్యాగ్నెటిక్ లీకేజ్ లాస్ అంటున్నాము.